అన్నదాత సుఖీభవ. హలో వివర్స్, ఎలా ఉన్నారు? ఉసిరికాయల సీజన్ వచ్చిందంటే అన్ని వెరైటీస్ చేసుకుంటాం కదండి. అందులో ఈరోజు ఒక పచ్చడి రెసిపీ అండి. చూసేయండి. మరి ఎవరైనా మనకు ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి శ్రీ అక్షయ పాత్ర అని మార్చామండి, అది కూడా చూడండి. ఉసిరికాయలన్నీ ఇలా తీసుకొని శుభ్రంగా కడిగి తుడుచుకోవాలండి. తుడుచుకున్న వాటిని కొన్నే పెట్టుకోవాలి, ఎక్కువైతే వద్దు. ఒక 20 days వరకు ఉంటుంది. ఇది మరీ నిలువ పచ్చడి అయితే కాదండి. కాకపోతే పచ్చిది తింటే కొన్నిసార్లు గొంతు పడుతుంది కొందరికి, అది కదా, దగ్గు కూడా స్టార్ట్ అవుతుంది కొద్దిగా. అందుకని ఇలా చేసుకుంటే మాత్రం మీకు ఏం ప్రాబ్లం ఉండదండి. దాన్ని స్టీమ్లో ఉడకబెట్టి ఇంతలోపు ఆవాలు, కాసిన మెంతులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి, చల్లారబెట్టుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా అండి, జీలకర్రతోనే మంచి టేస్ట్ అనమాట. ఇది కూడా అందులో ఏదైనా సిమ్లోనే ఉండాలి, దూరగా వేగాలండి. వేగిన తర్వాత తీసి మనం మిక్సీ పట్టుకోవాలి. అంతకంటే ముందు కొన్ని నువ్వులు వేసుకోవాలండి. దీనికి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. అట్లాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కదా, అందుకని మనం వీలైనంత ఎక్కువ నువ్వుల్ని వాడడానికి ప్రయత్నిస్తే బెటర్ అండి. సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంతలోపు ఇది చక్కగా ఒక 5 to 6 minutes లోపల ఉడికిపోతాయండి. అది కొద్దిగా ఆవిరి అనేది తగ్గాలి. తగ్గిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. మనము నైఫ్తో చేసుకోవచ్చు, లేదంటే ఇలా హ్యాండ్ పెట్టినా కూడా అది బయటకు వచ్చేస్తుంది. గింజ తీసి పక్కన పెట్టుకోవాలి మనం. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇది ఎంత ఒక 1/2 kg కండి. మనం అంతకంటే ఎక్కువైతే వద్దు, ఎందుకంటే ఒక 20 days ఇప్పటి వరకు పెట్టుకుని తర్వాత ఒకసారి పెట్టుకుంటే 1 yearకి అయ్యేటట్టు మనం చేసుకోవాలన్నమాట. ప్యాన్లో కాస్త ఆయిల్ వేయాలి, మరీ ఎక్కువైతే ఏమొద్దు. ఇందాక మనం గింజ తీసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయ, దాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి తడి లేకుండా. మనం స్టీమ్లో పెట్టాం కదా, కొద్దిగా పదనైతే ఉంటుందండి. ఆ పదన అనేది పోయే వరకు మనం కొంచెం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 6 minutes అయితే పడుతుందండి. ఇది కూడా హై ఫ్లేమ్ పెట్టొద్దు, లో ఫ్లేమ్లోనే చక్కగా చేసుకోవాలి. చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. నిజంగా ఈ ఉసిరికాయతో అయితే ఎన్ని రకాల పచ్చళ్ళు, ఎన్ని రకాల పొడి కానీ స్వీట్స్ కానీ మనము మ్యాక్సిమం చేసుకుంటే ఒంటికి మంచిదని, మన హెల్త్కి మంచిది కనుక మనం ఎక్కువ రెసిపీలు ట్రై చేసి తినడానికి ట్రై చేయాలి. నేనైతే అలాగే చేస్తాను, మీరు కూడా అంతే అయితే నా కామెంట్స్లో చెప్పండి. 2 నుంచి 3 ఎండుమిర్చి వేసుకోవాలండి అదే ప్యాన్లో. 4-5 వెల్లుల్లి రెబ్బలు, లేకుండా ఎలా, వెల్లుల్లి రెబ్బలతోనే కదా రుచి. కొంచెం పోపు దినుసులు వేసుకొని అవి చక్కగా వేగాలి. ఇంగు అయితే వేసుకోవాలి మనం. వేసుకొని మళ్ళీ కొంచెం జీలకర్ర వేయాలండి. పసుపుతో మనకి మంచి కలర్ అన్నమాట. దీన్ని ఇందులో కలిపేసి ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ ఆ పొడిలో సాల్ట్ వేసుకున్నాం కనుక తక్కువ వేసుకోవాలి. కనుక సరిపడా కారం వేసుకుంటే సరిపోతుందండి. పడితేనే వేసుకోవాలి సాల్ట్, లేకపోతే లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక 4-5 నిమ్మకాయలు రసం తీసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ని ఇందులో పోస్తే ఏంటంటే మనకి కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి పచ్చడి మరీ ఉసిరికాయ ముక్కలే కాకుండా కొద్దిగా కలుపుకోవడానికి మనం బాగుంటుంది అనమాట. ఏంటంటే టేస్ట్ని లెవెల్ చేస్తుంది ఈ నిమ్మకాయ అన్నమాట. నిమ్మరసంతో మనకి టేస్ట్ అయితే సూపర్ అండి. అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.